అరో మహారా చాలా చాలా సూపర్ ఉందన్న సినిమా. అన్నిటికంటే ఫైట్లు ఒక కంటెంట్ ఏంటంటే ఒక సామాన్యుడు గెలికితే ఏమవుతుందో చూపించడానికి నిజంగా సుధీర్ బాబు యాక్టింగ్ ప్రతి చోట చించి పడేసిండు. యాక్టింగ్ వరకు అయితే హైలైట్. సుబ్రహ్మణ్య శాస్త్రి స్వామి గురించి కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయి, అవి మాత్రం పిచ్చ నచ్చినాయి భయ. అన్నిటికంటే హీరో ఒక స్టైల్లో ఎంట్రీ ఇస్తాడు. ఇంకొకటి చెప్పాలంటే 6 సినిమాల పెద్ద రౌడీ ఉంటాడు, ఆ రౌడీని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ అదే యాటిట్యూడ్, సేమ్ అదే రౌడీ స్కిల్స్. నిజంగా ఆయన ఎంట్రీ మాత్రం చాలా చాలా బాగుంది. పెద్ద రౌడీ ఆయననే. మహేష్ బాబు ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే ఒక బ్లాక్ షర్ట్ లా సుధీర్ బాబు ఒక ఎంట్రీ ఇస్తాడు, ఆ ఎంట్రీకి మాత్రం ఫిదా కావాల్సింది. కొన్ని లుక్ లో సేమ్ మహేష్ బాబు మన కుర్చీ మడత పెడితే దాంట్లో ఎంట్రీ ఇస్తాడు, సేమ్ ఆ గొడుగులు అయితే సేమ్ అట్లానే కనిపించినాడు. చాలా చాలా బాగుంది. ఇంత యాక్టింగ్ అయితే సుధీర్ బాబుది ఎన్నో సినిమాలు చూసినా అంటే దీంట్లో చేసినట్ల యాక్టింగ్ మాత్రం నాకు దేంట్లో అనిపించాల. అన్నిటికంటే రౌడీ గురించి, ఒక గ్యాంగ్స్టార్ గురించి, ఒక గ్యాంగ్స్టార్ వలన ఎంతమంది ఫ్యామిలీ స్ట్రగుల్ అయితే అనే దాని గురించి కంటెంట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. ఒక గ్యాంగ్స్టార్ వలన ప్రాబ్లం అయినప్పుడు ఒక సామాన్యుడు ఇంటి నుంచి ఒకడు బయటికి వస్తే ఎట్లుంటది, ఎంతమంది ఫ్యామిలీస్ ని కాపాడుతానన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎంతో మంది రౌడీలు బెదిరిస్తుంటారు, ఆ రౌడీల బెదిరింపులకు భయపడకుండా ఒక సుబ్రహ్మణ్యం అనే హీరోతో ఎంట్రీ ఇచ్చి మొత్తం పిచ్చగా నచ్చేసింది భయ. ఆ రౌడీ సీన్స్ మాత్రం, గ్యాంగ్స్ మాత్రం అబ్బా. ఇంకా అన్నిటికంటే చెప్పాలంటే సునీల్ పక్కన పుష్పలనేమో ఆ రౌడీ సీన్, ఈడనేమో ఈ సీన్, హీరో దగ్గర రౌడీ సీన్ చాలా చాలా బాగుంది భయ. అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది, అందరు చూడండి. సినిమా సూపర్ హిట్ భయ. అన్న అరోంహర్ అన్న సినిమా అయితే బద్దలు ఆసిపోయింది అన్న. థియేటర్ ఒకటే మాట, కుమ్మాడు సుధీర్ బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గతంలో అన్ని ఫ్లాప్స్ అని ఎన్నెన్నో మహేష్ బాబు గారు, బామ్మర్ది, ధూమ్ ధామ్ సోషల్ మీడియా అంతా షేక్ ఆడించారు. కానీ ఇప్పుడు ఏలెత్తిన ప్రతి ఏలు మూసుకోవాల్సిన పని వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్ మన సినిమాలోకి వెళ్ళిపోతే మాత్రం యాక్షన్ అయితే అద్దరిపోయింది, సాంగ్ అయితే అద్దరిపోయినాయి. మెయిన్ అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్ అయితే దీని అమ్మ 10 minutes షేక్ ఆడిపోయింది అన్న థియేటర్ అంతా. ఫైట్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మెయిన్ అయితే హీరోయిన్ అవ్వచ్చు, ఆటో దగ్గర ఒకటి సినిమా అయితే అద్దరిపోయింది అన్న. సినిమా అయితే సూపర్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి అన్న, సూపర్ మూవీ. నిజంగా ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సుధీర్ బాబు కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక గ్యాంగ్స్టర్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. సుధీర్ బాబు ఎప్పట్లో మనం చాలా రోజుల తర్వాత చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడాడు ఈ సినిమా కోసం. అసలు ఫైట్స్ కానీ, ఎంట్రీ కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా. ఇంకెక్కడ బోర్ అనేది లేదు. అసలు సినిమా చూస్తున్నా మైండ్ బ్లో అవుతా నిజంగా చెప్తున్నా. ఫైట్స్ కానీ నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిన మైండ్ బ్లో అయిపోతుందన్న సినిమా చూస్తుంటే. అంతా బాగుందన్న సినిమా, ఇచ్చి పడేసిండు సుధీర్ బాబుకి. అసలు ఫిజిక్స్ కానీ, ఆ బాడీ ఫైట్స్ కానీ, ఆ ఫైట్స్ చూస్తున్నా మాత్రం నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. మన ఒక KGF సినిమా ఎంత స్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుందని ఊహించుకున్నా. ఇప్పుడు ప్రేక్షకులు బయటికి వచ్చినాక మాత్రం ఈ సినిమా ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అసలు ఊహించుకోం అసలు ఈ సినిమా సుధీర్ బాబు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అసలు ఎవరు ఊహించుకోరు. సినిమా థియేటర్గా బయటికి వచ్చి చూడండి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం సార్. నిన్న పోకిరి, ఇలా హరోంహరా రాసి పెట్టుకొని సుధీర్ బాబు కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ. సూపర్ ఇప్పుడే హరోంహరం సినిమా వచ్చినప్పుడు చాలా బాగుంది సినిమా మెయిన్ మన మంచి గ్యాంగ్స్టర్ లాగా అనిపించింది. సుధీర్ బాబు యాక్టింగ్ కొత్తగా ఉంది. నెక్స్ట్ బీజిఎం బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కొత్త సినిమాటోగ్రఫీ, కొత్త సుధీర్ బాబుని చూసినట్టు అనిపించింది మాకు సినిమాలో. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సుధీర్ బాబు అది కొత్తగా ఉంది, సేమ్ మన KGF ఫ్లేవర్, ఆచార్య ఫ్లేవర్ ఎలా అయితే వస్తుందో సినిమా. పోకిరి దీనికి చాలా తేడా ఉంది. పోకిరికి అసలు దీనికి తేడా లేదు. ఇది ఏంటంటే మొత్తం మెయిన్ మాఫియా, గన్స్ రెడీ చేసే గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు మన సుధీర్ బాబు. మూవీలో నాకు ఎక్కువ ఫైట్స్, ఆ బీజిఎం, గన్స్ చేసి ఆయన ఉండే ఎలివేషన్ అది వచ్చింది. కాన్సెప్ట్ గాంగ్స్టర్ హీరో. అదే ఇప్పుడు హీరో ఏంటంటే మన అమాయక ప్రజలు ఉంటారు, వాళ్ళ కోసము మనడు ఫైట్ చేస్తాడు. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా వాళ్ళకి తెలియకుండానే వచ్చి ఫైట్ చేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఓకే అన్న. ఇప్పుడే చూస్తాను హరోంహరా సినిమా అయితే చాలా బాగుంది. ఒక సుధీర్ బాబు గారి నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇలాంటి సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట
థియేటర్ లో. ఇప్పుడు దాకా సాఫ్ట్ సినిమాలు చేశారు కానీ ఈ సినిమా అయితే వేరే లెవెల్ అన్న. మాస్, ఓరా మాస్ అనమాట. ఆ ఫైట్స్ కానీ ఆ నరుకుడు కానీ వేరే లెవెల్. సో మాస్ ఆడియన్స్ అయితే ఎక్కువ కనెక్ట్ అవుతారు. అలాగే సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఈ యాంగిల్ ని చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సునీల్ గారి క్యారెక్టర్ కానీ, సో మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ ఇంటర్వెల్ ఫైట్ కానీ, ఆ హీరో గారికి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ అంతా రాయల్ సినిమా హ్యాంగ్ అనమాట. చాలా బాగా చేశారు అందరూ. సో అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట హరం హర అనా. లేదు కొత్త పాయింట్ కొత్తదే ఉంది. కాకపోతే సుధీర్ బాబు గారిని ఆ స్టోరీలో చూడటం అనేది ఇంకా కొత్తగా ఉంటది. సో గ్యాంగ్ స్టార్లలో ఇది ఒక వేరే లెవెల్ అనమాట. అంతా బాగుంది ఖచ్చితంగా, చాలా బాగుంటది. సో స్టోరీ కూడా ఆ విలేజ్ లోంచి పుట్టిన నాయకుడు లాగా చాలా బాగుంటది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట హరం హర. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్, అంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది అన్న. సుధీర్ బాబు గారిది నాకు మూవీలో నచ్చింది అయితే బీజిఎమ్స్ భయ్య. ఫస్ట్ సాంగ్ అయితే బాగా నచ్చింది. అండ్ ఇంక్లూడ్ ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా కొంచెం కూడా బోర్ కొట్టదు. ప్రతిదీ స్టోరీ లైన్ కానీ, స్టోరీ క్యారెక్టర్స్ కానీ మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే కొంచెం టైం తీసుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ లోనే తెలిసిపోద్ది. కొంచెం బలమైన విలన్స్ అందరూ ఫస్ట్ హాఫ్ లోనే చనిపోవడం వల్ల మనకి అండ్ గుడ్ యాక్టింగ్, అందరూ బాగా చేశారు. మెయిన్లీ హీరో వాళ్ళ నాన్న కూడా ఎమోషన్స్ బాగా పండింది. హీరో ఫాదర్ వాళ్ళ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే బాగా కుదిరిందని అనుకుంటున్నా. చాలా బాగుంది భయ్య మూవీ అయితే. అందరూ థియేటర్ లోనే చూడండి. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ కాకండి. హరమర మూవీ బాగుంది అన్న. మహేష్ బాబు వాళ్ళ బామర్ది చాలా పర్వాలేదు. ఫైట్స్ బాగానే ఉన్నాయి. బాగుంది అన్న, చాలా బాగుంది. ప్రతి ఒక్క యూత్ కూడా చూడాల్సిందే ఇది మూవీ. సినిమాలో బాగా నచ్చిన విషయం చెప్పలేదు. నచ్చినంటే ఫైట్స్ బాగున్నాయి అన్న. బాగుంది, పర్వాలేదు. చూడొచ్చు అన్న, చూడొచ్చు. ఉందన్న, ఉంది. బాగుంది అన్న, చాలా బాగుంది. కొత్త సినిమానే హిట్ అవుతుంది అన్న. 100% హిట్ అవుతుంది. హరం హరం మూవీ చూసాను బ్రో, చాలా బాగుంది. సుధీర్ బాబు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయింది మూవీలో అయితే. బెస్ట్ కంబ్యాక్ మూవీ అంటే ఇదే. అలా వాల్మీకా శర్మ హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క సీన్స్ గూస్బం వచ్చేసాయి. ఇట్లా గూస్బం అంటే ఇంత నామం చెప్పాల్సిన అవసరమే లేదు. మన కేజీఎఫ్ లెవెల్లో, మన పుష్ప లెవెల్లో ఆల్ మిక్స్. అంటే మొత్తం మనం చాలా వరకు సలార్ మూవీ అయినా సరే, పుష్ప అయినా చూసాం కదా, అలాంటి ఫీల్ అనేది మూవీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అదే కలర్ గ్రేడింగ్. కానీ సినిమా అయితే ఇచ్చి పడిస్తాడు భయ్య సుధీర్ బాబు అయితే. కంబ్యాక్ మూవీ అయితే ఇదే. ఎక్స్ట్రానరీ మూవీ అయితే ప్రతి ఒక్క సీన్ అయినా సరే, ప్రతి ఒక్క ఫైట్ సీన్ అయినా సరే గన్స్ తోటే మొత్తం మూవీ అంతా రన్ అయిపోతా ఉంటది. చూస్తున్నంత సేపు అరే మూవీ ఇప్పుడే అయిపోయిందా అని చెప్పి అనిపిస్తా ఉంటది. మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. చాలా సినిమా అయితే చాలా బాగుంది. బెస్ట్ కంబ్యాక్ మాత్రం సుధీర్ బాబు మాత్రం అన్న. ఇప్పుడే హరం హరం మూవీ చూసిన. మూవీ అయితే ఒక వేరే లెవెల్ ఉంది అన్న. సుధీర్ బాబుకి ఒక బెస్ట్ సినిమా అనుకోవచ్చు ఇది. ఇంతకుముందు చూసిన సినిమాల కంటే సినిమా అయితే 100కి 200% బెటర్ భయ్య. సినిమా నచ్చింది ఏంటంటే హీరో ఎలివేషన్, ఆయన యాక్టింగ్, ఆయన బాడీ కట్అవుట్, ఫైట్ సీన్స్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి భయ్య. డైరెక్షన్ కూడా సూపర్ భయ్య. ఒక వేరే లెవెల్, ఒక కొత్త డైరెక్షన్ చాలా బాగుంది. ఒక కొత్త రకమైన మూవీ చూసాను. హిట్ 100% కొట్టినట్టే భయ్య. ఈ నెంబర్ 1 సినిమాగా నిలుస్తుంది భయ్య. సినిమా అయితే వేరే లెవెల్ ఉన్నది. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది భయ్య. ప్రొడక్షన్ కూడా ఓకే భయ్య.